నమస్తే సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశాలపై కాకినాడలో అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ వైస్ ఛాన్సలర్ జి శ్రీనివాస్. విజయదుర్గ పీఠాధిపతి ఘాట్ భౌతిక గాయానికి ఎమ్మెల్యే నల్లమిల్లి నివాళి. టిట్కో లబ్ధిదారులకు భారీ ఊరట. డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి చెల్లింపునకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వనమాలి కొండబాబు. తమిళనాడులోని శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సులు, ఆయుర్వేదం, సంస్కృతం, వేద విద్యల్లో పీజీ, యూజీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నాయని ఉపకులపతి జి శ్రీనివాస్ అన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వీసీజీ శ్రీనివాస్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి అందిస్తూనే వారికి నాణ్యమైన విద్యను అందించడమే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ యూనివర్సిటీ లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ డీన్ ప్రొఫెసర్ కె వెంకటరమణ, పీఠం ప్రతినిధి ఆకెళ్ల మురళీకృష్ణ శర్మ, నగర ప్రముఖులు చల్లార రంజన్, శ్రీ వేద విజ్ఞాన ప్రతిష్టాన ప్రతినిధులు, శ్రీ కంచి కామకోటి పీఠ ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నడిచే దేవుడిగా సుప్రసిద్ధులైనటువంటి మహా తపస్సంపన్నులు పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మనందరికీ పరిచితులే. ఆయన నడిచి భారతదేశం మొత్తం పాదయాత్రతో తిరిగారు. మన పూర్వీకులందరికీ వారి స్మరణ ఇంకా ఆ సంఘటనలు ఇంకా జ్ఞాపకం ఉన్న సందర్భాలు అన్ని ఊళ్ళల్లోనూ, ఆంధ్ర, తెలంగాణ అన్ని ఊళ్ళల్లోనూ ఉంటుంది. అటువంటి మహానుభావుడి పేరు మీద ఒక యూనివర్సిటీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం అనే పేరుతో వారి శిష్యులైనటువంటి పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు స్థాపించడం జరిగింది. ప్రస్తుతం దాన్ని నిర్వహణ బాధ్యతలన్నీ పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆ యూనివర్సిటీలో 50 కోర్సులు పైగా ఉన్నాయి. ప్రముఖంగా అన్ని ఆధునికమైనటువంటి విషయాలే ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, లా కోర్సు ఆడపిల్లలకు మాత్రమే ఉంది. అలాగే ఆయుర్వేదం ఉంది, బీఎడ్. సంస్కృతం చదువుకునే వాళ్ళకైతే ఎంతమంది విద్యార్థులు వచ్చినా వాళ్ళకి భోజనము, వసతి ఉచితంగానే ఏ మాత్రం డబ్బులు తీసుకోకుండా పెట్టడం జరుగుతుంది. కోర్సు ఫీజులు కూడా వాళ్ళకి లేదు. అలాగా అంటే సుమారుగా 3,500 పైగా అక్కడ విద్యార్థులు చదువుతున్నారు ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి 70% మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు. సురక్షితమైనటువంటి అంటే మగపిల్లలకి, ఆడపిల్లలకి ఎటువంటి కలహాలు, కలతలు ఏమీ లేకుండా, ఘర్షణలు లేకుండా సురక్షితమైన వాతావరణం అక్కడ ఉంటుంది. అందులోనూ ఆడపిల్లలకైతే ఇంకా తల్లిదండ్రులు చాలా వాళ్ళని చేర్చాక చాలా సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళని ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. మనకి ఈ ఆంధ్ర నుంచి దూరమైనటువంటిదే కాదు, రవాణా సౌకర్యం కూడా బాగా ఉంది కనుక ప్లేస్మెంట్ సౌకర్యాలు, ఉత్తమమైనటువంటి ల్యాబొరేటరీస్, అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు, అందరూ డాక్టరేట్లు ఉన్నటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. 90% మంది దాకా ఉన్నారు. అలాగా ఇటువంటి ఒక యూనివర్సిటీ ఉంది అనేది తెలుసుకుంటే మన విద్యార్థుల్ని భారతీయత విలువలతో కూడినటువంటి సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా చేసేటటువంటి ఒక విశ్వవిద్యాలయంగా అది పేరు పొందింది. ఈ విశ్వవిద్యాలయం గురించి తెలుసుకుని కాకినాడ వాస్తవ్యంలో ఒకసారి ఇకపైన ఎప్పుడైనా కాంచీపురం వచ్చినట్లయితే ఒకసారి ఆ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి దాని గురించి ఆ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా దానికోసం అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కాకినాడ చల్లవారి కళ్యాణ మండపంలో ప్రస్తుతం ఈరోజు స్పాట్ అడ్మిషన్ జరిగింది. ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. www.kanchiuniv.ac.in మా వెబ్సైట్లో చూసినట్లయితే అన్ని కోర్సులకు సంబంధించి అన్ని ఫీజులు, మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. మాకు
ఇది ఎంట్రన్స్ టెస్ట్ లేదు, అలాగే ర్యాంకులతో సంబంధం లేదు, మాకు ఎంసెట్తో సంబంధం లేదు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా చేసుకుని మెరిట్ స్కాలర్షిప్లతో మేము నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోతున్నాయి. ఈ అవకాశాన్ని శీఘ్రంగా వినియోగించుకోగలరు. థ్యాంక్ యూ. కిర్లంపూడి మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు వెండిపోటుకు 2 ఏళ్ల పేరుతో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరామ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు పెనగంటి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించి స్థానిక ఎనుగిది సెంటర్ వద్ద మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించిన కరపత్రాలను బహిరంగంగా దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తోట బాబ్జీ, తోట అయ్యన్న, పాముల చంటి, ఆడారి రాజబాబు, ఓలేటి రాజు, ఆడారి మహేష్ తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగానే, అలాగే ఇక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం విషయానికి వస్తే మీ అందరికి కూడా తెలుసు, గతంలో 2024 ఎన్నికల ముందు ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బీజేపీ నాయకులు కానీ ఉమ్మడిగా వీళ్ళందరూ కూడా ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. సూపర్ 6 కానీ, సూపర్ 7 కానీ, అలాగే ఎంత పచ్చాబద్దాలు చెప్పారంటే జనాలందరూ కూడా వచ్చిన 3 నెలల్లోనే ప్రజలందరూ కూడా గమనించారు. ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని జనాలందరూ ఖచ్చితంగా తిప్పుకొట్టే రోజు ముందుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వీళ్లు హామీలు ఇవ్వడమే కాదు, ఒక బాండ్ల రూపంలో త్రికరణ శుద్ధితో, అలాగే అంతఃకరణ శుద్ధి అన్నట్టు వీళ్ళందరూ కూడా ఏదో తప్పుడు హామీలు ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేశారు. జనాలందరూ కూడా గమనించారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే, మేము మోసపోయాం, మేము మొన్న ఓటేసి మోసపోయాం, మంచి నాయకుడిని మేము కోల్పోయాం, మాకు జగనే కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నారు. ఖచ్చితంగా 2029లో మళ్లీ రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మేం చెప్పడం కాదు, ప్రజలే చెప్తున్నారు. కింద స్థాయి ఉన్న ప్రజలు చెప్తున్నారు. సముద్ర తీరానికి వెళ్లడం అంటే చాలా మందికి సరదా, విహారం మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ బీచ్లలోని ఇసుక ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుందని మీకు తెలుసా? కండరాల నొప్పుల నుంచి మానసిక ప్రశాంతత వరకు అనేక ప్రయోజనాలు అందించే ఇసుక థెరపీ ప్రస్తుతం ఆరోగ్య ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బీచ్లో ఇసుకపై నడవడం, కూర్చోవడం లేదా కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై మా ప్రత్యేక కథనం. ప్రకృతి ప్రసాదించిన సహజ చికిత్సలో ఇసుక థెరపీ ఒకటి. సముద్ర తీరంలోని వేడి లేదా మోస్తారు ఉష్ణోగ్రత కలిగిన ఇసుకలో కొంతసేపు గడపడం వల్ల శరీరానికి, మనసుకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇసుకలో ఉండే సహజ వేడి కండరాలను సడలించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దీంతో నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల బిగుతు వంటి సమస్యల నుంచి తాత్కాలిక ఉపశమనం లభించే అవకాశం ఉంది. మధ్యాహ్నం వేళలో అధిక వేడి ఇసుకలో ఎక్కువసేపు ఉండకూడదు. గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు లేదా చర్మ సమస్యలున్న వారు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిదే. అలాగే తగినంత నీరు తాగుతూ డీహైడ్రేషన్ కు గురి కాకుండా జాగ్రత్త పడాలి. ఈ ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే మొట్టమొదటి వైద్య విధానం నాడీపతి. మాకు ఈ నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఇండియాలో స్టార్ట్ అయిందండి. దాంట్లో భాగంగా పాత వైద్య విధానాలను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒకటి, మళ్ళీ కొత్త విధానాలని రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున బీచ్ శాండ్ థెరపీ, బెస్ట్ థెరపీ అనేది దీన్ని 9 నెలల నుంచి అనేక ప్రయోగాలు చేసామండి మన పేషెంట్ల మీద. దీని మీద అనేకమైన రిజల్ట్ వస్తుందండి. అప్పాడు బీచ్లో 300 మంది పేషెంట్తో ఈ బెస్ట్ థెరపీ, బీచ్ శాండ్ థెరపీ, తడి ఇసుకతో కూడిన, ఉప్పుతో కూడిన ఇసుకని మనిషి మీద కప్పి, అంటే పేషెంట్ కండిషన్ పల్స్ను బట్టి అతనికి 45 నిమిషాల నుంచి గంటన్నర వరకు ఇక్కడ ఉంచడం జరుగుతుందండి. దీనివల్ల వచ్చే లాభాలు, బాడీలో మలిన పదార్థాలన్నీ బయటికి రావడం జరుగుతుందండి. అలాగే స్కిన్ డిసీజ్కి చాలా అన్ని రకాల స్కిన్ డిసీజ్ కూడా బాగా అద్భుతంగా తగ్గుతాయండి. మనకి శక్తి ప్రవాహాలు ఉంటాయండి. మన శక్తి ప్రవాహాల్లో వ్యర్థ పదార్థాలు పేరుపోవడం వల్ల అనారోగ్యం వస్తుందండి. ఈ వ్యర్థ పదార్థాలన్నీ రిమూవ్ చేసేది అతి ఉత్తమమైన థెరపీ బీచ్ శాండ్ థెరపీ. ఎప్పుడైతే వ్యర్థ పదార్థాలు శరీరంలోంచి బయటకు వచ్చాయో మనకి అన్ని రకాల డిసీజులు అనేది క్యూర్ అవ్వడం జరుగుతుంది. నీస్ బాగా అరిగిపోయి దానివల్ల నడకే ప్రాబ్లము. అయితే ఈ ట్రీట్మెంట్ వల్ల ఏమైందంటే నాకు 80% క్యూర్ అయిపోయింది, ఇంకో 20% ఉంది.
ఇప్పుడు నేను మామూలు కొంచెం పరిగెట్టగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, ఏ ఇబ్బంది లేదు. మోకాళ్ళు వంచగలుగుతున్నాను. ఇది శాండ్ థెరపీ, వాటర్ థెరపీ అంటే పంచభూతాలకి ఈ బాడీ పంచభూతాలతో తయారు చేయబడింది. పంచభూతాలకి దగ్గరగా ఉంచాలన్నటువంటి సిద్ధాంత ప్రకారం ఈ థెరపీ రూపొందించబడింది. రోజు అంటే సాధారణంగా ముందు పూర్వం వారానికి ఒకసారి అభ్యంగన స్నానం అని ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ పాటించడం కష్టమైపోతుంది. కలిసి ఈ ట్రీట్మెంట్ రూపంలో అన్న ఇప్పుడు సముద్ర స్నానం ప్రశస్తం మన పురాణాల్లోనూ వేదాల్లోనూ ఉంది. ప్లస్ మృత్తికా థెరపీ, మృత్తికా అన్న స్నానం అన్నది కూడా ఉంది. ఆ రెండింటి మిక్స్లో ఇది. వెదురుపాక తూర్పుగోదావరి జిల్లా వెదురుపాకలోని ప్రసిద్ధ శ్రీ విజయదుర్గా పీఠాధిపతి భక్తులచే ఆరాధ్య దైవ స్వరూపుగా భావించే శ్రీ గాడ్ వాడ్రపు వెంకట సుబ్రహ్మణ్యం గారి శివైక్యంతో ఆధ్యాత్మలోకం విషాదంలో మునిగిపోయింది. ఆయన భౌతిక కాయాన్ని దర్శించేందుకు శనివారం భక్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెదురుపాకలో శ్రీ విజయదుర్గా పీఠాన్ని సందర్శించి గాడ్ గారి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు, పీఠ నిర్వాహకులు శిష్యగణాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాడ్ గారి అంతిమ దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండటంతో శ్రీ విజయదుర్గా పీఠం పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. భక్తులు కన్నీరు మున్నీరుగా తమ ఆధ్యాత్మిక గురువుకు తొలి వీడ్కోలు పలుకుతున్నారు. కాకినాడ పుదుచ్చేరి మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు 63వ జన్మదినోత్సవ వేడుకలు శనివారం కాకినాడ భానుగుడి సెంటర్లో ఘనంగా నిర్వహించారు. మహాత్మా ఫౌండేషన్ మరియు ఆల్ ఇండియా బ్లాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పప్పు దుర్గా రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సామాజిక, రాజకీయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ 63 పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మల్లాడి కృష్ణారావు జాతీయ రాజకీయాల్లో బలహీన వర్గాల గొంతుకగా నిలుస్తూ బహుజనుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సూపర్వైజర్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అద్దంకి వెంకన్నబాబు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకుడు కె సతీష్ తదితరులు పాల్గొని మల్లాడి కృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏదో పై చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో కూడా ఈ ప్రభుత్వాలు మహిళలకు ఈ 33% ఇస్తారన్నది అంటూ ఈసీని ముందుకు తీసుకెళ్లాలి. ఈసీల పట్ల మల్లాడి కృష్ణారావు గారు ఎంతైతే అంకితభావంతో ఉంటారో అందరూ ఇక్కడికి వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చామంటే ఆయన మీద ఉన్న ప్రేమ, నమ్మకం, గౌరవం ఏదైనా థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఓకే అండి. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. తాతారావు గారు ఒక్క నిమిషం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, ఏమైనా కాలనీకి రైట్ రైట్. ఈరోజు పుదుచ్చేరి మంత్రివర్యులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆశాజ్యోతి, యానాం శాసనసభ్యులు గౌరవ శ్రీ మల్లాడి కృష్ణారావు గారి 63వ జన్మదినోత్సవం సందర్భంగా కాకినాడ భానుగుడి సెంటర్లో ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పండ్ల మొక్కల పంపిణీని 63 పండ్ల మొక్కల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి ఏ విధమైన సమస్య వచ్చినా స్పందిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి ఈ వర్గాలకు అండగా నిలుస్తున్న బహుజన్ నాయకుడు మల్లాడి కృష్ణారావు గారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఈరోజు అన్ని సామాజిక వర్గాల మీద ఉంది. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలి. అలాగే పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరపాలని చెప్పి ఆయన యొక్క అభిమానులందరి సమక్షంలో కూడా ఈరోజు జరపడం జరుగుతుంది. ఆయన ఆయుర ఆరోగ్యాలతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించి బీసీ, ఎస్టీ, మైనారిటీలకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
వాడపల్లి కోనసీమ ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శనివారం భక్తజన సందోహంతో కలకల్లాడింది. వారాంతం కావడంతో పాటు స్వామివారి దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఉదయం వేళ నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోగా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు ఆలయ పరిసరాలు దాటి విస్తరించాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గంటల తరబడి వేచి ఉండి శ్రీవారి దివ్య దర్శనం పొందారు. భక్తులందరికీ సౌకర్యార్థం దర్శనం కల్పించేందుకు ఆలయ సిబ్బంది నిరంతరం సేవలందించారు. భక్తజన సందోహం, గోవింద నామస్మరణలో, వేదఘోషలు, భక్తి పారవస్యంతో నిండిన వాతావరణం మధ్య వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం శనివారం నిజంగానే తిరుమల తిరుపతిని తలపిస్తూ ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయింది. భక్తుల హృదయాలలో భక్తి భావాన్ని నింపుతూ దైవానుభూతిని ప్రసాదిస్తూ వాడపల్లి క్షేత్రం తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. ఒక మోటార్ సైకిల్ మానవీకుల్లో పడమటి ముఖ ద్వారం దగ్గర చాలా అడ్డంగా ఉన్నది. బైక్ ఎవరు త్వరగా తీయాలండి. AP 40N7667 బైక్ ఎవరు త్వరగా తీయాలండి. రావులపాలెం రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర MSME సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు 4.86 కోట్ల విలువైన MSME రుణ సహాయ చెక్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెక్కుల పంపిణీ అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొత్తపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు మరియు పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయం ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రకంగా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్నాను, పక్క రాష్ట్రాలకు వెళ్ళా ఎక్కడికి వెళ్ళా కూడా మనకున్నటువంటి ఒరవడి పక్క రాష్ట్రాల్లో లేదు. ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని కూడా కిందకి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నాం, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో యువతకి అవకాశాలన్నీ కూడా మనకి హైదరాబాద్లో ఉండిపోయి మన యువతకి అవకాశాలు రావాలనేది మా యువ నాయకులు నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. ఆయన యువగలంలో ఆయన ఒకటే ఆలోచన చేశారు, ఖచ్చితంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన ఆయనకు ఉంది. ఆ ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా అది స్వయం ఉపాధి అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగాలని రావచ్చు. అందులో ప్రధానంగా MSME కూడా ఒక పెద్ద క్లస్టర్ కింద మేము ఒక వర్టికల్ కింద మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ MSMEలో ఎవరైనా ఇండస్ట్రీ పెడితే ₹1 కోటి పెట్టుబడికి కనీసం 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే దశ ఉంటుంది. అదే లార్జ్ ఇండస్ట్రీస్లో ₹1 కోటి ఒక ఉద్యోగం వస్తుంది. సో అందుకే ఈరోజు MSME సెక్టర్లో కూడా అనేక విధానాలు కూడా ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు బ్యాంకర్స్ చాలా సింప్లిఫైడ్గా లోనింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. MSME పార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాలసీస్ కూడా చాలా MSMEస్కి ప్రోత్సహించేలాగా ఉంది. MSME ఇన్సెంటివ్స్ కూడా గత సంవత్సరంలో కూడా సుమారు ₹500 కోట్ల ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకొక ₹500 కోట్లు కూడా MSME ఇన్సెంటివ్స్కి ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో అన్ని వర్టికల్స్లో చేసేటట్టు ఈరోజు ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు డిపార్ట్మెంట్ రీఅలైన్మెంట్ చేస్తుందన్న విషయం కూడా తెలియజేసుకుంటూ మరొక విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అసత్యపూర్వమైనటువంటి ఆరోపణలు అవన్నీ కూడా ఈరోజు DSC గురించి ఈరోజు ఎంతోమంది, నేను మా నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఎంతోమంది యువత DSC కోసం ఎదురుచూపులు చూసేవారు. ఈరోజు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 16,000 ఉద్యోగాలు DSC ద్వారా కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేసి ఎక్కడో ఏదో తప్పుదం జరిగిందని లేనిపోయిన ఆరోపణలు చేయడం జరుగుతుంది. నిన్న
డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎవరైతే మాకు అన్యాయం జరిగిందన్నారో వాళ్ళు ఈచ్ కేస్ స్టడీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పలానా వ్యక్తి ఇక్కడ మాట్లాడాడు, నిజంగా అబ్బాయికి ఎందుకు రాలేదని కూడా విశ్లేషణ చేసి చూపించడం కూడా జరిగింది. అలాగే రిపోర్ట్ ర్యాంకింగ్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ఈరోజు డిస్ప్లేలో పెట్టి ఎక్కడా కూడా సత్యదూరం అనేది అనవసరం, తప్పు అనేది విషయం ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి సర్టిఫికేట్ కూడా డిస్ప్లేలో పెట్టి ఏ క్వశ్చన్ అయినా వేయచ్చు అనే విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్తుందంటే అది ఎంతవరకు మీరు ఆరోపణ చేస్తున్నారనే విషయం కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష నాయకులు కేవలంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి సందేహాలు క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పెడుతున్నారు. అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలనే విషయం కూడా మీరు గమనించి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశంలో ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు ఏదో బటన్ నొక్కితే ప్రజలందరూ నాతో ఉంటారన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా చెప్పండి, మీ గ్రామాల్లో ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి గత గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోయింది? కాకినాడ రూరల్ జూన్ 6 కాకినాడ రూరల్ మండలం చిడిగ గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 5 శ్రామికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన ఎక్స్గ్రేషియా చెక్లను ఎమ్మెల్యే పంతం నానాజీ శనివారం పంపిణీ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున మొత్తం 15 లక్షల విలువైన చెక్కులను వారి నివాసాల వద్దకు వెళ్లి అందజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణ సాయంగా తన సొంత నిధుల నుంచి ప్రతి కుటుంబానికి 1 లక్ష చొప్పున అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబాలకు తమ సంఘీభావాన్ని తెలిపారు. మీ అందరికీ తెలిసిందే, మన గ్రామం చిడిగ గ్రామం హైవే మీద జరిగిన దుర్ఘటన. దానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ఇక్కడ ఉన్న మా నాయకులందరూ కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. వెంటనే మేము రియాక్ట్ అవ్వడం, దగ్గరుండి అందరూ పోస్ట్ మార్టం దాకా అన్నీ కూడా దగ్గరుండి చేయడం జరిగింది. అలాగే ఆ లారీ డ్రైవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కేసు కట్టడం జరిగింది. అట్లాగే ఇవాళ ఆ రోజే ఎంఆర్ఓ గారు వచ్చి మట్టి ఖర్చుల నిమిత్తం ఇమీడియట్గా 25,000 ఇవ్వడం, మా కూటమి నుంచి మేమంతా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆ తర్వాత ఆవేళ చెప్పిన ప్రకారమే 2 లక్షల రూపాయలు దోమానించి 2 లక్షల రూపాయలు దోమానించే ఇన్సూరెన్స్ రూపంలో 4 లక్షల రూపాయలు వస్తుందని చెప్పడం జరిగింది. కానీ కలెక్టర్ గారు కూడా ఇంకో 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 1 లక్ష రూపాయలతో కలిపి 3 + 2 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ రూపంలో కూడా కుటుంబానికి అండగా ఉండడానికి మంచి లాయర్ని పెట్టడం జరిగింది. 10 నుంచి 12 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే మంత్రి సుభాష్ గారు, అలాగే ఇతర నాయకులు అందరూ కూడా తరకు చేయడం జరిగింది. ఇక్కడ సెటిల్మెంట్ సంఘం స్థానికంగా 1 లక్ష. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. పాడా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలోని ఏ యువతి నిరుద్యోగిగా ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించి ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పాడా అధికారులు, ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. యువకులందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నామండి. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. వచ్చి మీ చైర్స్ లో వరండాల మీద ఎవరో నిలబడొద్దండి. అందరూ వచ్చి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు మన పిఠాపురం నియోజకవర్గంలో మరి చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువకులందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు
కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్స్ అధికారుల యొక్క ఆధ్వర్యంలో బడా పీడీ గారి యొక్క నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువకులకు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండేలాగా చూడాలనేటువంటి ఏదైతే సదుద్దేశం ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ అధికారులందరూ కూడా మరి ఇటువంటి జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. దానికి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి 28 కంపెనీలు రావడం జరిగింది. కృష్ణా గోదావరి బేసిన్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయులతో రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 వామపక్ష పార్టీల నాయకులు శనివారం గాడిమొగాలోని గ్యాస్ ఉత్పత్తి ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేజీ బేసిన్ కార్యకలాపాల వల్ల కాలుష్యం, ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ రాష్ట్రానికి తగిన ప్రయోజనం దక్కడం లేదని విమర్శించారు. 12వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రానికి రావాల్సిన 50% గ్యాస్ వాటాను అమలు చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అంబానీ ఒకటే వెళ్తాడు, ముఖేష్ అంబానీ ఒకటే లోపలికి వెళ్ళడానికి హెలికాప్టర్ దిగి డైరెక్ట్ గా ఆయన ఒక్కడికి వెళ్ళడానికి మిగతా వాళ్ళందరికీ రోడ్లే. గేట్ తీయండి, మనం గేట్ దగ్గరికి వెళ్దాం. గేట్ తీయండి. ఆపోజిట్ లో నిలబడి మనం ప్రొటెక్ట్ చేస్తే తమ్ముడు దొరకది లోపలికి వచ్చి చూద్దాం ఒకసారి. రాష్ట్ర లెఫ్ట్ పార్టీ నాయకులు వచ్చారని చెప్పు. సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ కాకినాడ టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్లు చెల్లించి కూడా ఇల్లు మంజూరు కాక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. గతంలో టిడ్కో అపార్ట్మెంట్ల కోసం డిపాజిట్ చేసిన సొమ్ములను తిరిగి చెల్లించే కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వరమాడి కొండబాబు శనివారం ప్రారంభించారు. కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. టిడ్కో ఇళ్ల కోసం ఒక్కొక్కరు 1,25,000 చొప్పున డిపాజిట్ చేసినప్పటికీ అపార్ట్మెంట్ పొందని లబ్ధిదారులు వారి సొమ్మును తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, టీపీఆర్ఓ శైలజ, నగరపాలక సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, రాష్ట్ర లేబర్ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా, కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. టిడ్కో గృహాల నిమిత్తము మనకి 2017-19 సంవత్సరాల మధ్యకాలంలో చాలా మంది లబ్ధిదారులు టిడ్కో గృహాల నిమిత్తము తమ లబ్ధిదారుల వాటా ఆఫ్ చేయడం, రద్దు చేయడం జరిగింది. అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు తెలియజేస్తారు. సో ఆ రద్దు చేసిన వాళ్ళు అప్పటి నుంచి 2017-19లో కట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ గత 2 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎంతమందికి రావాలి అని కాకినాడ నగరపాలక సంస్థని అడిగినప్పుడు 6,50,00,000 వెనక్కి రప్పించారు.
మరి మనకి 6,53,00,000 వెనక్కి రప్పించిన మరి ఇలాంటి సమావేశానికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి మనం ఈ అమౌంట్ చెల్లించడంలో మనం కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాము. ఆ సమస్యలు ఒకసారి మీకు తెలియజేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం మనం 339 మందికి మనం రిటర్న్ చేయడానికి మనం ప్రతిపాదన అన్ని రెడీ చేయడం జరిగింది. టెక్నికల్ సమస్య ఏర్పడంతో 219 చెక్కులు వెనక్కి రాలేదు, 120 చెక్కులు మాత్రమే వచ్చాయి. అవన్నీ కూడా నేను సాయంకాలం కాల్ చేసి అన్నింటికి ఇక్కడ పంపించడం జరిగింది. ఇప్పుడు ఎవరికైతే రాలేదో వాళ్ళకి సోమవారం 219, మిగతా వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారో ఉంటే కూడా ప్రజా దర్బార్లో అప్లై చేసుకుంటే మనం ఒక 15 రోజుల్లో చేయడం జరుగుతుంది. అంటే ఒకసారి మనం బ్యాంకుకి డబ్బులు కట్టిన తర్వాత లేదంటే ఇది మధ్యలో బ్యాంకులో ఆగిపోయిందా, ఇలాంటి టెక్నికల్ సమస్యలన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంత ఒక 5 స్టెప్పుల్లో వెరిఫికేషన్ జరిగినా కూడా కొంచెం సమయం పాటించి మీరు అందరూ ఇది తీసుకోవాలి. సో డబ్బులు కట్టినేమో మాకు ఇల్లు రాలేదు చూస్తున్నారు. 1,00,000 బాధ్యతలు కట్టాలి. వారి గురించి పట్టించుకునే సందర్భాలు లేవు. ఈలోగా ఇల్లు కావాలన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కట్టకుండా కొమరగిరి తీసుకెళ్ళారు. కొమరగిరి అంటే 18 కిలోమీటర్లు సముద్ర రోడ్డున దూరంగా ఉన్నాయని చెప్పి అక్కడేమో వాళ్ళు తీసుకున్న వాళ్ళు వెళ్ళలేదు, అక్కడ పునాదులు వేస్తారు. అంటే చూడండి ఎలా ఉంది పరిస్థితి కాకినాడలో. మనం అలా కాకుండా కాకినాడలో ప్రజలకి కాకినాడలోనే ఇవ్వాలి అని చెప్పి ఓట్ ల్యాండ్ తీసుకుని మనం కట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ స్థలం వదిలేసి అది కట్టకుండా వదిలేసి అక్కడ తీసుకెళ్ళారు. వాడాలి లేదు, అక్కడికి చేతికి పట్టాలు ఇచ్చారు, కొమరగిరి లేదు. ఆ పరిస్థితిలో ఉంది. చూడండి ఎటువంటి వచ్చిందాం. వెళ్ళకపోతే మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి, మళ్ళీ మన కూటమి ప్రభుత్వం రావాలి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రావాలి అని కోరుకుని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశాలపై కాకినాడలో అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ వైస్ ఛాన్సలర్ జి శ్రీనివాస్. విజయదుర్గ పీఠాధిపతి ఘాట్ భౌతిక గాయానికి ఎమ్మెల్యే నల్లమిల్లి నివాళి. టిట్కో లబ్ధిదారులకు భారీ ఊరట. డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి చెల్లింపునకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వనమాలి కొండబాబు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.